ఏమండోయ్, సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. ప్రతి ఇంటి వాకిళ్లలో రంగురంగుల రంగవల్లికలు కనిపిస్తాయండి. గోమయంతో వాకిళ్లను అలికి వాటిపైన శ్రద్ధగా రకరకాల ముగ్గులు వేసి వాటిని పసుపు కుంకుమలతోటి అలంకరించి చక్కగా మధ్యలో గొబ్బెమ్మలు పేర్చి వాటిని పూలతో అభిషేకించి ఓ అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తారండి. ఇకపోతే సంక్రాంతి వచ్చిందంటే ప్రతి చోట ముగ్గుల పోటీలు జరుగుతాయండి. ఈ ముగ్గుల పోటీల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ముగ్గుల పోటీలకు సిద్ధమైపోతూ ఉంటారు మహిళలందరూ కూడా. ఇంతకీ అసలు సంక్రాంతికే ముగ్గులు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? సంక్రాంతి నెల రోజులు ఎందుకు ఇంత చక్కగా అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుతారు? అసలు ముగ్గులకి రంగవల్లిక అనే పేరు ఎలా వచ్చింది? ఈ విషయాల గురించి ఓ చిన్న పురాణ కథ ఉందండి. అదేంటో మీకు ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. దేవలోకంలో అప్సరస కాంతలు ఉండేవారంటండి. అప్సరసలు అంటేనే చాలా అందమైన వాళ్ళని అర్థం అన్నమాట. అయితే వారిలో చాలా అందమైన అప్సరస ఎవరు అంటే ఆనందవల్లిక అండి. ఈ ఆనందవల్లికకు తన అందం మీద ఎంతో నమ్మకం ఉండేదన్నమాట. నేను చాలా అందగత్తెనే అని చెప్పి ఎంతో అహంకారంతో మిడిసి పడిపోతూ ఉండేదంటండి. ఆ విధంగా దేవలోకంలో సంచరిస్తూ ఉండేదట. అయితే తన అందాన్ని దేవలోకంలో కంటే భూలోకంలో అయితే ఇంకా అందరూ కూడా చూస్తారు కదా, ఇంకా అందరూ నన్ను మెచ్చుకుంటారు కదా, తన అందాన్ని భూలోకంలో కూడా ప్రదర్శించాలి అనే ఉద్దేశంతో ఆవిడ భూలోకంలోనికి వచ్చిందంటండి. భూలోకానికి రాగానే ఆవిడకి దట్టమైన అందమైన అరణ్యాలు కనిపించాయి. ఆ అరణ్యాల్లో ముచ్చట కొలిపేటటువంటి కుటీరాలను చూసింది ఆవిడ. ఆ కుటీరాలు ఎలా ఉన్నాయట? చక్కగా కోయిల కోతలతోటి, ఇంకా లేళ్ళు చక్కగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నాయి, కుందేళ్ళు ఆడుకుంటూ ఉన్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి, చక్కగా సెలయేళ్ళు శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ పరిసరాలన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా మనోహరంగా ఉన్నాయన్నమాట. అలాంటి ఆశ్రమ ప్రాంతాలని ఈవిడ చూసిందనమాట. ఆ ఆశ్రమంలో మునికుమారులందరూ కూడా వేదాభ్యాసం చేస్తూ ఉన్నారంటండి. అలాంటి ప్రశాంతమైనటువంటి అందమైనటువంటి వాతావరణాన్ని చూసి ఆవిడ చాలా ఆశ్చర్యపోయిందంట. ఎందుకంటే ఆ అడవిలో రకరకాల పూలు, పండ్లు, రకరకాల పక్షుల కిలకిల రావాలతోటి ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది అనమాట ఆ వాతావరణం చూసేసరికి ఆవిడకి. ఇక వెంటనే ఆవిడ ఆశ్రమ ప్రాంతంలో కిందికి దిగింది. వచ్చి ఊరుకోకుండా ఏం చేసిందట, తన కాలి మువ్వలు సవ్వడి చేసుకుంటూ అటు ఇటు పరుగులు తీస్తూ సంతోషంగా తిరుగుతూ ఉందన్నమాట. అలా తిరుగుతున్నది కాస్త తిరుగుతూ ఉండకుండా ఏం చేసిందట, ఆశ్రమం అంతా మెరుపు తీగలాగా తిరుగుతూ సవ్వడ చేసుకుంటూ అక్కడ కనిపించేటటువంటి పువ్వులన్నీ కోసేసి కింద పడేసి కాలుతో తొక్కడం, ఇంకా కాయలు కోసి కొరికి అక్కడ పారేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఆశ్రమంలో ఉన్నటువంటి పూలు పండ్లనన్నిటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా కింద పడేయడం మొదలుపెట్టిందనమాట. అయితే ఆశ్రమంలో సుధాముడు అనేటటువంటి ఒక మునిబాలుడు ఉన్నాడండి. ఆయన చూసి చాలా కోపం వచ్చి ఆమెను వెంటనే శపించేశాడు. ఏమని శపించాడంటే, ఈ పువ్వులన్నీ కూడా మేము భగవంతునికి సమర్పిస్తాం, పూజార్హమైనటువంటి ఈ పువ్వుల్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా కోసి కింద పడేసి నీ పాదాల కింద నలిగిపోయేలా చేసావు, కాబట్టి ఇదే నీకు నేను ఇచ్చే శాపం, నువ్వు కూడా నీ అందం కూడా మనుషుల పాదాల కింద పడి నలిగిపోవాలిగాక అని శపించాడంటండి. దాంతో ఇంకా ఆయన నువ్వు ఈ భూలోకంలోనే ఉండిపోవాలి, నీ అందం అంతా కూడా మానవుల పాదాల కింద పడి నలిగిపోవాలి అని చెప్పి నీ అహంకారం అణిగిపోవాలి అని శపించేసరికి ఆవిడ చాలా బాధపడిపోయిందంట. బాధపడిపోయి ఆ మునిపాలకుడిని తప్పయింది క్షమించండి అని అడిగితే, నా శాపానికి తిరుగులేదు, కాబట్టి నువ్వు పార్వతీదేవికి గురించి తపస్సు చెయ్యి అని చెప్తే ఈ ఆనందవల్లిక పార్వతీదేవి గురించి తపస్సు చేసిందంటండి. వెంటనే పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి
ఈ ఆనందవల్లికతోటి ఏం చెప్తుందంటే, నువ్వు పూర్వజన్మలో కురూపివి, అసలు నీకు అందం అనేదే లేదు, కానీ నువ్వు నా గురించి తపస్సు చేస్తే నువ్వు అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా పుట్టాలని కోరుకున్నావు. ఆ విధంగా నేను వరం ఇచ్చాను, నువ్వు అలానే పుట్టావు. కానీ నువ్వు నీ అందం చూసుకుని మిడిసిపడిపోయి ఈ జన్మలో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నువ్వు ప్రవర్తించావు. ముఖ్యంగా ఆశ్రమ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఆశ్రమవాసులందరూ కూడా ఉపయోగించేటటువంటి పూలు పండ్లని, భగవంతునికి సమర్పించేటటువంటి పూలు పండ్లని నీ ఇష్టం వచ్చినట్టు కాలుతో నలిపి పారేశావు. అందుకే మునిపాలకుడు నీకు ఆ శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపానికి తిరుగులేదు. నువ్వు ఈ విధంగా మానవుల పాదాల కింద పడి నలిగిపోవలసిందే అని చెప్పిందంటండి. చెప్తే దాంతో ఈవిడ ఎంతో బాధపడిందంట. బాధపడితే ఈ ఆనందవల్లిక బాధను చూడలేక పార్వతీదేవి, సరే అయితే నువ్వు ఈ రోజు నుంచి ఆనందవల్లిక కాదు, రంగవల్లిక, ఈ రోజు నుంచి నువ్వు భూలోకంలో ఓ అందమైన ముగ్గుగా మారిపోయి నువ్వు భూలోకంలో ఉండు. ప్రతి మనిషి కూడా, మానవులందరూ కూడా తన ఇంటి ముందు, ఇంకా పూజా సమయంలోనూ దేవాలయాల్లోనూ ఖచ్చితంగా ఏ పని ప్రారంభించినా సరే ముందుగా నీతోనే ప్రారంభిస్తారు, నీ ముగ్గుతోనే ప్రారంభిస్తారు, అందమైన ముగ్గులు వేస్తారు. కాబట్టి ఆయన శాపానికి తిరుగులేదు. మరి ఆ ముగ్గులు ఎంత అందంగా ఉన్నా కానీ మనిషి పాదాల కింద పడి నలిగిపోవలసినవే. కాబట్టి ఈ విధంగా నువ్వు ముగ్గుగా మారిపో అని చెప్పిందంటండి. చెప్పి ఇంకా ఏమని వరం ఇచ్చిందట, నీకు అందం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా నిన్ను ఎంతో అందంగా అలంకరిస్తారు. పసుపు కుంకుమలతోటి, పువ్వులతోటి చక్కగా అలంకరిస్తారు, నిన్ను పూజిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా నీ ముగ్గు రంగవల్లిక నిన్ను వేసిన తర్వాత, నిన్ను అందంగా అలంకరించి పూజించిన తర్వాతనే వారు ఏ పూజా కార్యక్రమమైనా ఏ శుభకార్యమైనా చేసుకుంటారు అని చెప్పి పార్వతీదేవి వరమిచ్చిందంటండి. ఆ విధంగా అప్సరస ఆనందవల్లిక ఈ భూమి మీద రంగవల్లికగా మారిపోయిందనమాట. అందుకే మనం ఏ పని ప్రారంభించిన అంతెందుకండి, ఉదయాన్నే నిద్ర లేవగానే ముందు మన పని ఎక్కడ ప్రారంభమవుతుంది, చక్కగా వాకిలు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వేసిన తర్వాతనే మన రోజువారీ దినచర్యలన్నిటినీ మనం ప్రారంభిస్తాం. అదేవిధంగా మనం ఏ విధంగా అయినా సరే పండుగలు చేసుకున్న, పూజలు చేసుకున్న ముందు ఈ రంగవల్లికలను మనం వేసి ఆ తర్వాతే మనం మిగిలిన పనులు ప్రారంభించుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ ధనుర్మాసంలో పార్వతీదేవి ఇచ్చిన వరం ఏంటంటే, ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఎవరైతే ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గుల్ని చక్కగా పూలతోటి, రంగులతోటి అలంకరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని ఆవిడ వరమిచ్చిందంటండి. అందుకే మనం సంక్రాంతికి ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం సందర్భంగా రకరకాల ముగ్గులు వేయడం, వాటిని రంగులతో నింపడం, పూలతోటి అలంకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆనందవల్లి పార్వతీదేవిని కోరుకుందంట, నేను పువ్వులన్నిటినీ కాలు కింద వేసి తొక్కేశాను కదా, అందుకని ఆ పూలతోటే నన్ను చక్కగా అలంకరించాలి ఆడవాళ్ళు అని కోరుకుందంటండి. అందుకే ఆడవాళ్ళు తప్పనిసరిగా ముగ్గుల్లో పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. పువ్వుల రెక్కలతోటి ఈ ముగ్గుల్ని చక్కగా అలంకరించడం అనేటటువంటి సంప్రదాయం మొదలైందండి. ఇదేనండి సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారు, మరి ఈ నెలలో ముగ్గులకి ఎంతటి ప్రాధాన్యం ఉంది అనేది ఈ కథ అన్నమాట. ఇకపోతే పూర్వకాలం నుండి కూడా మన పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గు వేయాలని చెబుతూ వచ్చారండి. ఇది కేవలం ఆచారం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన, ఆధ్యాత్మికమైన మరియు సామాజిక పరమైనటువంటి కారణాలతో కూడుకున్నదనమాట. మరి ఇంటి ముందు అసలు ఎందుకు ముగ్గు వేయాలి అనేది ఇప్పుడు మీకు నేను వివరిస్తానండి. మన ఇల్లు అందంగా, శుభ్రంగా ఉంటే మనకి శాంతి, సౌఖ్యం కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంటి ముందు రోజు శుభ్రం చేయడం, మరి పేడ కళ్ళాపు చల్లి ముగ్గు వేయడం వల్ల సానుకూల శక్తులు మన ఇంట్లోనికి ప్రవేశిస్తాయి అని మన పెద్దల నమ్మకం అండి. ఇంట్లో చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని మన పెద్దల నమ్మకం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. మరి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇల్లు అలికి కళ్ళాపు చల్లి ముగ్గులు వేయడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట.
అసలు ముగ్గు ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి అని కూడా మన పెద్దలు మనకు చెప్పడం జరిగిందండి. ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తాం కదండి. గడప ముందు ఖచ్చితంగా 2 గీతలు గీయాలంటండి. ఇలా 2 అడ్డగీతలు గీయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయంట. ఈ విధంగా గడప ముందు 2 అడ్డుగీతలు గీయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయంటండి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుందంట. అదేవిధంగా మనం ఎంత చిన్న ముగ్గు వేసినా పెద్ద ముగ్గు వేసినా ఖచ్చితంగా 4 వైపులా అడ్డగీతలు తప్పనిసరిగా గీయాలన్నమాట. ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు వేసి 4 వైపులా గీతలు గీయడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయంటండి. మంగళకరమైన పనులు కూడా ఇంట్లో జరుగుతాయంట. ఇంకా కొంతమంది నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులు వేస్తూ ఉంటారండి. అయితే నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయడం వల్ల భూత ప్రేత పిశాచాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయంట. ఇంకా చుక్కల ముగ్గులు, ఇతర ముగ్గుల్లో కూడా అనేక రకాల కోణాలు ఉంటాయి. ఇవి కేవలం గీతలు మాత్రమే కాదండి, యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడినవే ముగ్గులు అనమాట. ఇలాంటి వాటిని మనం వేయడం వల్ల చెడు శక్తులు దరిచేరకుండా ఉంటాయి అన్నమాట. అందుకనే ముగ్గుల్ని తొక్కుకుంటూ నడవకూడదండి. ముగ్గు పక్క నుంచి నడుస్తారు కానీ ముగ్గు మించి తొక్కుకుంటూ నడవకూడదని మనకి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఇంత రహస్యం ముగ్గుల్లో దాగి ఉంది. ఇంకా చాలామంది ముగ్గుల్లో అందంగా ఉంటాయని ఓంకారం, స్వస్తికు, శ్రీ ఇలాంటి గుర్తులు వేస్తూ ఉంటారండి. కానీ ఇలాంటి గుర్తుల్ని పొరపాటున కూడా ముగ్గుల్లో వేయకూడదు. ఎందుకంటే వాటిని తొక్కితే గనక పాపం తగులుతుందనమాట. అదేవిధంగా మనం ఏమన్నా పూజలు చేసుకున్నా, ఇంకా వ్రతాలు నోములు చేసుకున్నా, ఇంకా తులసి మొక్క దగ్గర మనం ఎప్పుడు కూడా అష్టదళ పద్మం వేసి దీపారాధన చేస్తూ ఉంటాం కదండి. అలా చేయడం వల్ల కూడా దేవతల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనకి చెప్పడం జరిగిందనమాట. మరి ఎవరైతే దేవాలయాల్లోనూ, అమ్మవారి ఆలయాల్లోనూ, మహావిష్ణువు ఆలయాల్లోనూ ఎల్లప్పుడూ ముగ్గులు వేస్తూ ఉంటారో అలాంటి స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదంటండి, సుమంగళిగా చనిపోతుందంట. ఇంకా దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయండి. ఇంకా కలర్స్తో కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో ఈ ముగ్గులో ఖచ్చితంగా బియ్యం పిండి కలుపుతారండి. అలాగే ప్రతిరోజు మనం వేసే ముగ్గులో కూడా ఈ సున్నం పిండితో పాటు దాంట్లో బియ్యం పిండి కూడా ఖచ్చితంగా కలపాలని మన పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లు కాకుండా మన చుట్టూ ఉండేటటువంటి సకల జీవరాశుల గురించి మనం ఆలోచించాలి అనేటటువంటి ఓ సంప్రదాయం మనకు ఉందండి. ఎందుకంటే మన చుట్టూ కూడా 64 లక్షల జీవరాశులు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా క్షేమంగా ఉంటేనే మన మనిషి యొక్క మనుగడ సాధ్యమవుతుంది, ప్రశాంతంగా నడుస్తుంది, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి 64 లక్షల జీవరాశికి మనం ఆహారాన్ని అందించవలసిన అవసరం ఉంది అని అర్థం అండి. అంటే మన చుట్టూ అనేక రకాల పక్షులు ఉంటాయి, చీమలు ఉంటాయి, క్రిమికీటకాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటికి ఈ ముగ్గుల రూపంలో మనం ఆహారాన్ని అందించాలన్నమాట. ఈ విధంగా బియ్యం పిండితోటి ముగ్గులు వేయడం వల్ల చీమలు వాటిని తింటాయండి. ఇంకా పక్షులు కూడా వాటిని తింటాయి. ఇంకా మనకు కంటికి కనపడిన అనేక రకాల క్రిమికీటకాలు కూడా వాటిని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. అలా తీసుకోవడం వల్ల అవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి, మానవ మనుగడకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వాటికి ఆహారం ఇచ్చినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. ఇంకా వాటికి ఆహారం బయటే దొరుకుతుంది కాబట్టి ఇంటి లోపలకు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ పుణ్యం, పురుషార్థం 2 కూడా కలగలిసే విధంగా మనకి ఆచారాలని, సంప్రదాయాలని మనకి పెద్దవాళ్ళు మనకి ఏర్పాటు చేశారండి. అందుకే తప్పనిసరిగా మనం బియ్యం పిండి ముగ్గు పిండిలో కలపాలన్నమాట. అదేవిధంగా మనం వేసేటటువంటి ముగ్గు ఇంటి ముందు, ఇంటి వెనుక భాగంలో కూడా తప్పకుండా వేయాలండి. ఇలా ముగ్గులు పెట్టడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఎవరి ఇంటి ముందన్నా ముగ్గు లేకపోతే అది అశుభంగా భావిస్తారండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ముగ్గు వేయాలి అంటేనే బద్దకిస్తున్నారు. కానీ పూర్వం ముగ్గు లేని ఇంటికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదండి. ముగ్గు లేకపోతే, ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి సాధువులు కానీ, సన్యాసులు కానీ, ఇంకా ఇతర వేరే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా, పక్కింటి వాళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్ళేవారు కాదంటండి. కేవలం ఎవరైనా మరణిస్తేనే ఆ ఇంటి ముందు ముగ్గు అనేది వెయ్యరనమాట. వాళ్ళ ఇంట్లో శ్రాద్ధ కర్మలు పూర్తయిన తర్వాత మాత్రమే ముగ్గు అనేది వేస్తారండి. అందుకే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో చెడు జరిగింది అని అందరికీ అర్థమయ్యేదంట. అందుకే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అశుభం అని చెప్తూ ఉంటారనమాట.
ఇకపోతే ఈ ముగ్గుల సంస్కృతి అనేది మన వైపు మాత్రమే కాకుండా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా మన భారతీయుల పుణ్యమాని వ్యాపిస్తుందండి. కాకపోతే ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తారనమాట. కన్నడంలో అయితే రంగోలి అంటారు, తమిళం మలయాళంలో అయితే కోలం అంటారు, బెంగాలీలో అల్పన అంటారు, రాజస్థాన్లో అయితే మండన అంటారు, సంస్కృతంలో అయితే మండల, ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తారండి. పండగతో సంబంధం లేకుండా కూడా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం అనేది ఒక ఆచారం, ఒక సంప్రదాయం అన్నమాట. అయితే ఈ ముగ్గుల్ని ప్రాచీన ఖగోళ శాస్త్రం అని చెప్తారండి. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేల మీద చిత్రించాడంటండి. అప్పటి నుంచే ఖగోళ శాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి అనమాట. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాసుల చిహ్నాలు ముగ్గుల్లో మనకు కనిపిస్తాయండి. ఇంకా గృహవాస్తు, ఆలయ వాస్తు, నగర నిర్మాణాన్ని తెలిపే రంగవల్లులు కూడా ఉన్నాయని మనకి నిపుణులు చెప్తున్నారనమాట. ఇంకా వైద్య శాస్త్రం కూడా ఉందంటండి. రంగవల్లిలో చూపించేటటువంటి త్రిభుజాలు స్త్రీలని, పైకి చూపించే త్రిభుజాలు పురుషుల్ని, ఈ రెండింటిని కలపడం ద్వారా గీసిన 6 కోణాల నక్షత్రం స్త్రీ అని, స్త్రీ పురుషుల కలయికకు సంకేతమని నమ్ముతారంటండి. ఇంకా ముగ్గులోని కలువ పువ్వు గర్భాన్ని సూచిస్తుందంట. నేటి కంప్యూటేషనల్ ఆంథ్రోపాలజీ పరిశోధనలకి ముగ్గు ఉపయోగపడుతుందంటండి. ముగ్గుల్లోని గణిత సూత్రాలని అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్ను రూపొందించి వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్వేర్లు కూడా వాడుతున్నారంట. అంతేకాదండో ఈ సంక్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకునేందుకు కూడా ఈ ముగ్గులు ఉపయోగపడుతున్నాయంటండి. ఇంకా ఈ ముగ్గుల్లో గమ్మత్తైనటువంటి గణితం కూడా ఉందండో. ఈ ముగ్గుల్లో తీరుగా పెట్టే చుక్కలు లెక్కల పట్ల ఆసక్తిని పెంచితే వాటిని కలపడం వల్ల గణితం తేలిగ్గా అర్థమవుతుందంటండి. ఉదాహరణకి చుక్కలు పెడుతూ సరి బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు అంకగణితం అయితే వాటిని కలపడం అనేది సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయండి. అంతేకాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి 7 సంవత్సరాలు చాలా కీలకం అన్నమాట. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్ళల్లో మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెప్తున్నారండి. అలాగే ఈ ముగ్గులు పెట్టడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా మహిళలకి ఈ ముగ్గు వేయడం అనేది ఒక మంచి వ్యాయామం అనమాట. ముగ్గు వేసేటప్పుడు వంగుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా వంగి లేవడం వల్ల వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని మనకి అందుకే పెద్దలు రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయాన్ని తీసుకొచ్చారని చెప్తూ ఉంటారండి. అదేవిధంగా చేతులు కాళ్ళని చుక్కలకు గీతలకి అనుగుణంగా అటు ఇటు తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ కావచ్చు, పునరుత్పత్తి అవయవాలకి చక్కని మసాజ్ లాగా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారండి. అలాగే మన శరీరంలో ఆడవాళ్ళ శరీరంలో ఉండేటటువంటి జాయింట్స్ కావచ్చు, వెన్నుముక, వీటన్నిటికీ కూడా శరీరం మొత్తానికి పూర్తి వ్యాయామం జరుగుతుంది కాబట్టి తద్వారా మహిళలకి ముగ్గులు వేయడం వల్ల బలం చేకూరుతుందండి. ఇంకా ముగ్గులు వేసేటటువంటి మహిళల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందండో. ఈ మహిళలకి ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం లాగా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారనమాట. అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతి కలిగి ఉంటారండి. అనవసరమైనటువంటి ఫ్యాటు ఒంట్లోకి చేరకుండా మరి శరీరం చక్కగా స్లిమ్గా ఉండడం కాకుండా అందంగా కూడా తయారవుతుందన్నమాట. ఇంకా శరీరాన్ని మనసుని ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ ఆడవాళ్ళు ముగ్గులు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుందండి. అదొక మంచి దివ్యమైన మెడిటేషన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందండి. ఎందుకంటే ఎక్కడో చూసి ఎప్పుడో నేర్చుకున్నటువంటి ముగ్గుల్ని మరీ గుర్తు తెచ్చుకుని మరీ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా మహిళలందరికీ కూడా ఏకాగ్రత, ఓర్పు ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. అదీ కాకుండా ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుందండి. అందువల్ల మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు అనేది వేయాలన్నమాట. అయితే చాలామంది ముగ్గుగా బియ్యం పిండిని ఉపయోగిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమేనండి. మన చుట్టూ ఉండేటటువంటి పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుకలు, కాకులు ఇలాంటి ఇతర పక్షుల కీటకాల కడుపు నింపేందుకు ఈ ముగ్గులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పండుగ రోజుల్లో మన పెద్దవాళ్ళు మనకి నేర్పించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కాదండి. వీటన్నిటికీ కూడా సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట.
ఇంకా మన పెద్దవాళ్ళు ఏ సందర్భంలో ఎలాంటి ముగ్గులు వేయాలి, ఏ సందర్భంలో ఎలాంటి ముగ్గులు వేయకూడదు అనే విషయాలు కూడా చెప్పడం జరిగిందండి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలంటండి. ఇంకా శివాలయంలో 8 పలకల ముగ్గులు, అష్టలింగ ముగ్గు వేస్తారండి. అమ్మవారి ఆలయంలో అయితే అష్టదళ ముగ్గులు, శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు. అందుకే ముగ్గే కదా అని మనం తేలిగ్గా తీసుకోకూడదండి. ప్రతి ముగ్గులోనూ మనకు తెలియని ఎన్నో దేవతా చక్రాలు ఉంటాయన్నమాట. ప్రతి ముగ్గుకి ఏదో ఒక ప్రాధాన్యత అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఇకపోతే ముగ్గు అంటేనే భూమిని అలంకరించడం. సుందరంగా అలంకరించిన భూమాతను చూడడం వల్ల కొన్ని పీడలు నివారింపబడతాయండి. ఆయుర్దాయం కూడా పెరుగుతుందన్నమాట. అందుకే మన పూర్వీకులు ఈ ముగ్గులు అనేటటువంటి సంప్రదాయాన్ని మనకి మొదలు పెట్టించారన్నమాట. విన్నారు కదండి ముగ్గుల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది. అందుకే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలండి, అందరూ కూడా ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఎంత దూరాన్ని ఉన్న వాళ్ళైనా సరే కష్టపడి మరి వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండేటటువంటి సందడే వేరండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనగానే ఆడవాళ్ళు ముగ్గులు పెడుతూ ఉంటారు, మగవాళ్ళు అయితే కోడి పందాలు, పిండి వంటలు, ఈ విధంగా ఊరంతా కూడా సందడిగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఈ పండుగలన్నిటిలోనూ చక్కగా ఆకర్షణగా కనిపించేవి ఏంటంటే ముగ్గులేనండి. వచ్చి రాని పడుచులు సైతం ఏదో ఒక రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో ముగ్గులకి అంతటి ప్రాధాన్యత ఉందండి. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉందన్నమాట. ముగ్గుల్లో తామర పువ్వులని, పూల ఆకారాలు, నెమళ్ళు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు మనసు ప్రశాంతంగా అయిపోతుందన్నమాట. మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందువల్ల మానసికంగా శారీరకంగా ఆడవాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఎంతో ప్రశాంతతని, దైవక శక్తుల ఉనికిని కూడా అనుభవిస్తారండి. ఇంకా ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజల్ని ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీదేవి పాద చిహ్నాలను కూడా కొంతమంది గీస్తూ ఉంటారండి. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఈ విధంగా ముగ్గు అనేది వేస్తారనమాట. ఇంకా చెడును అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశంతో తెల్లటి బియ్యం పిండితో కూడా ముగ్గు అనేది వేస్తారనమాట. కాబట్టి ముగ్గు అనేది ఓర్పుని నేర్పేటటువంటి ఓ అద్భుతమైన కళ అండి. ఇంటి ముందు లోగిళ్లల్లో ఓ పెద్ద రథం ముగ్గు, నక్షత్ర ముగ్గు, రకరకాల ముగ్గులో వేస్తే చాలండి, గంట సేపు థ్రెడ్మిల్ వ్యాయామం చేసినంత శ్రమకి సమానం అనమాట. ముగ్గు వేయడం అంటే ఆషామాషి కాదండి. బోల్డ్ అన్ని చుక్కలు పెట్టాలి, వాటన్నిటిని కలుపుతూ లైన్లు వేయాలి, ఒక ఆకారాన్ని తీసుకురావాలి, ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందకు వంగాలి లెక్క పెట్టుకోలేని అన్నిసార్లు కదలాల్సి వస్తుంది కదండి. అందులోనూ చీర కొంగులను సవరించుకుంటూ, ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ, ముగ్గు మీద ఏకాగ్రత సంధించి ముగ్గుని ఆడవాళ్ళు వేస్తూ ఉంటారండి. కాబట్టి ముగ్గు అనేది ఇంటికి అలంకరణ మాత్రమే కాదండోయ్, అదొక మానసిక ఉల్లాసం. మనసుకి, శరీరానికి ఓర్పును, నేర్పును అందించేటటువంటి ఫజిల్ సాల్వింగ్ లాంటిది అనమాట. కాబట్టి మనకి ముగ్గులు అనేవి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతని, తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయండి. ఇలాంటి ముగ్గులను వేయడం వల్ల, చూడడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు కూడా రాకుండా ఉంటాయంటండి. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మా పాఠశాలలో ముగ్గులు పోటీలు జరిగాయండి. ఈ ముగ్గులు పోటీలకి మరి పెద్ద సంఖ్యలో మహిళా మండలందరూ కూడా పాల్గొని చక్కగా అందమైన ముగ్గులు వేశారు. వీటికి జడ్జెస్ అందరూ కలిసి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ బహుమతులను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఈ కార్యక్రమంలో మహిళా మండలందరూ ఎలాంటి ముగ్గులు వేశారు, వాళ్ళ టాలెంట్ని, క్రియేటివిటీని ఏ విధంగా ప్రదర్శించారు అనేది చూడండి మీరందరూ కూడా. ఇదేనండి ముగ్గుల చరిత్ర. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Come and receive your consolation prize. Give them a big round of applause. Please come. Ajim sir, our judges please stand here. All of you, please stand here. Judges please, madam, Sanjay, come on. Kapil sir, Monica karna.
Sunday, give her a big round of applause. I request all the teachers, please give them a big round of applause. పిల్లలకు అది చెప్పండి. ఓకే మేడం. Now the second place goes to Shushma, box number 22. Is that very good? Congratulations అండి. ఈ మేడం గారు గత 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఒక బకెట్ అంతా పట్టుకుంటూ first prize, the biggest prize, box number 7. ఓకే, చాలా ప్రిపేర్ వచ్చినట్టుంది మీరు. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారండి? నిన్నటి నుంచే ప్రిపేర్ అయినారా? అన్ని అంటే ఆ బాక్స్ రెడీమేడ్ కొన్నారా లేకుంటే ఇంట్లో ఉన్నాయా? అన్ని ఇంట్లో. వెరీ గుడ్. లెట్ us all give them a big round of applause. Congratulations. Last year also got first prize. Next year? Okay, good. So please be here only. So let us all once again give them a first prize, second prize, third prize, and consolation prizes. And rest of all, I request all the participants, please comment your a small. Please stand here. Come closer. Box number 2. Box number 3, please. Box number 4, I think. 5. Box number 5. Next, Rajim sir. Next. Box number 6. Box number 7. Box number 9. Okay. 9. K. Jyoti. Number 10. Box number 10. box? 9. K. Jyoti. 10. Box number 10. Box number 14. 14. Box number 15. 15. Is Sunita. Box number 17. Box number 18.
Sunita. Box number 8. Box number 19. Box number 21. Box number 23. Box number 25. Box number 27. Box number 28. Box number 33. Box number 37. Next. Yes, box number 34. Box number 38. Box number 40. Box number 41. Box number 42. Box number 43. Box number 44. Box number 45. Box number 46. Box number 52. 52. ఈరోజు